ప్రభుత్వ పరిస్థితి అయోమయంలో ఉన్నది. ఎందుకే? ఎందుకంటే పాలన సక్రమంగా లేదు కాబట్టి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, హైదరాబాద్ పోతే హైడ్రా ఉంది, ఇక్కడ ఉంటే రైతు బంధు కానీ, మరి రుణమాఫీ కానీ అవి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలేదా రుణమాఫీ? రుణమాఫీ 100% కాలేదు, రైతు భరోసా వాళ్ళేదా? పడలేదు, 2500 రాలే అందరు మహిళలకు? రాలేదు, గ్యాస్ 500కి రాలే? రాలేదు, తులం బంగారం వచ్చిందా మీ ఊళ్ళో? రాలేదు. ఇంకేం వచ్చింది? ఇప్పుడు కొడంగల్ సంబంధించిన ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి ఉన్నారు కదా, పక్కకే కదా మీ ఈ నియోజకవర్గం. అవునవును, ఆ, రాలేదు, అన్ని రాలేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. లగచెర్ల కూడా మీ పక్కకి. లగచెర్ల పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? లగచర్ల పరిస్థితి ఆ, రైతులను ఒప్పించి తీసుకుంటే బాగుండేది అనిపిస్తున్నది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది బాగా ఇచ్చినండి అంటున్నారు కదా. ఇష్టంతో ఇస్తే ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఏర్పడతాయి? ఇష్టంతో ఇయ్యనందుకే ఇబ్బందులు ఏర్పడ్డాయి. అన్న ఏం చేస్తుంటావు నువ్వు? నేను విద్యార్థి సంఘ నాయకుడినా. ఎట్లుంది పరిస్థితి? రైతుల పరిస్థితి ఎట్లుంది ఈడ? తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కూడా రేవంత్ రెడ్డిని తిట్టడమే మొదలెట్టారు, కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నాడు అనేది మాత్రం ఎక్కడ కూడా రావడం లేదు. ఆయన రైతులను ముంచి పైకి వస్తున్నాడు తప్పితే ఏదో రైతులకు ప్రేమతోటి ఏదో చేద్దామన్న ఆలోచన అయితే అసలు ఆయనకు లేనే లేదు. అది రాదు కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఆ రైతులతోటి అతన్ని పతనం కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏం గ్యారెంటీలు వచ్చినాయన్న మాకైతే ఇప్పటి వరకు 6 గ్యారెంటీలో 1 గ్యారెంటీ కూడా మాకు అందలేదు. మాకు ఇప్పటికి కూడా ఎక్కడ కూడా అందలేవు. ఎవరిని అడిగినా కూడా అందలేవు అంటారు. ఆ ఫ్రీ బస్ అంటారు, బస్సులో ఆడవాళ్ళు కొట్టుకునేది వస్తున్నారు తప్పితే ఆ ఫ్రీ బస్ పెట్టి కూడా ఆడవాళ్ళే చెప్తున్నారు రేవంత్ రెడ్డి దొరికితే చెప్పుతోటి కొడతామని అని చెప్తున్నారు. ఆయన 6 గ్యారెంటీలే అర్థమైతే లేవు. ఆయన ఏం పరిపాలిస్తున్నాడు కూడా మాకేం అర్థం కాని పరిస్థితులు ఉన్నాం మేము అందరం. మాది గండి మండల్ రుసుంపల్లి. నా పేరు అంజనేయులు గౌడ్. ఏ నియోజకవర్గం మీది? మాది పరిగి నియోజకవర్గం. ఎట్లుంది మరి పరిస్థితి పరిగిలా? ఏముంది, ఏమి లేదు. వచ్చినాకంతా మార్పు అని ప్రజలు కోరి నాది ఇక పుట్టినప్పటి సంది నాది హరీశ్వర్ రెడ్డి బ్యాచ్. మార్పు జరగలేదా? మార్పు ఏం జరగలేదు సార్. ఎందుకు జరగలేదు? ఏం జరిగింది? కేసీఆర్ 1,00,000 రుణమాఫీ అయితే నేను 2 లక్షలు చేసిన అన్నాడు. కేసీఆర్ 5,000 ఇస్తే నేను 7,500 ఇచ్చిన. ఏడిచ్చిండు సార్, ఏడిచ్చిండు. ఏడయ్యలే. అంతా మోసం దగా. 2,500 వచ్చినాయి మీ ఇంట్లో? 2,500 లేవు. రైతు భరోసా లేదు, నాకు రుణమాఫీ లేదు, సిలిండర్ లేదు, కరెంటు అదేమన్నాడు 200 ఇంట్లో కరెంటు ఫ్రీ అన్నాడు, అది లేదు. మరి ఎట్లా అంటావు? రేవంత్ రెడ్డి ఏం చేస్తావు మరి? ఏం చేస్తాం మనం? రేపు ఉన్నది కదా, రేపు సర్పంచ్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నది. అప్పుడు మనం చూపిస్తాం సత్తా. ఇప్పుడు పక్కనే కొడంగల్ ఇన్నే ఉంది, మీకు దగ్గర ఉన్న మనిషి సీఎం అయినా. ఇప్పుడు మరి సీఎం ఏం చెప్తావు? సీఎం గారు మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో హామీ మీద సరిగ్గా నిలబడి ఉండి హామీలు విస్మరించి మీరు పోతామంటే ప్రజలు ఓటు అనే అస్త్రంతో మిమ్మల్ని ఎంతటోటినైనా కానీ దించేస్తారు. ఇప్పుడు పక్కనే లగచెర్ల ఉంది, మీకు సంబంధించిన వాళ్ళు మనుషులు ఉన్నారు, బలవంతంగా భూములు గుంజుకుంటున్నారు, పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఢిల్లీ దాకా కూడా పోయింది కదా, వాళ్ళ ఆ యూత్ ఏమనిపిస్తుంది నీకు? అది భూములు గుంజుకోకూడదు సార్. పచ్చని మేము రైతులమే, పచ్చని పంటలు పండుతున్నాయి అక్కడ. నీకు అవసరమైతే ఇంకా వేరే జాగాలో ఉండదని మీ కాన్సెన్స్ లో చెప్తున్నారు, వేరే జాగాలో చేసుకోవచ్చు కదా. వాళ్ళు బలవంతంగా కాదు భూములు గుంజుకునే రూల్ ఎక్కడ ఉన్నది? తెలంగాణ మన నక్సలైట్లు ఎత్తుకపోయినట్టు వాళ్ళు ఇంట్లో మొగాళ్ళని ఎత్తుకపోతారు కదా, ఏం చెప్తావు పోలీసులకు? పోలీసులకు ఏం చెప్తామంటే వాళ్ళు కూడా మన బిడ్డలే కదా పోలీసు వాళ్ళు, అటువంటివి చేయకూడదు. అంతే, వాళ్ళు చెప్తేనే చేస్తుండ్రు, కానీ వీళ్ళు కూడా అటువంటి పని చేయకూడదు. బాబు ఇడా ఏం పేరే? పరిస్థితి ఏం పరిస్థితులు అయినా ఏం 5,000 ఇచ్చిండు, ఇయ్యలేదు. ఓటేసినాను, ఓటేసినాము, వేసినా లాభం లేదు. ఇది లేదు, కాంగ్రెస్ వేసినాము, ఏం లాభం లేదు. అందుకే గట్లా అంటామంటే కొన్ని మాయ మాటలు ఈని వేసినాము, వేసినందుకు నోటి పెట్టిండు. ఇప్పుడు ఇందిరామ్మ ఇచ్చిన భూములని ఖరీదు చేసి కొని అల్లులకు, కొడుకులకు, బిడ్డలకు ఇస్తున్నాడు. అది తప్పది.
అట్లా చేసేది కాదు. కాదు, కుటుంబ పాలన కాదని చెప్తుంది కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కుటుంబ పాలనకి ఇస్తున్నాడు. ఏం కుటుంబ పాలన ఉంది రేవంత్ రెడ్డి? వాళ్ళ అల్లునికి, వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ కొడుకులకు ఇస్తున్నాడు. అయితే అది కొనుక్కొని మళ్ళీ ఇస్తున్నాడు. ఇందిరామ ఏమి ఇచ్చిందంటే యాదవులకు బతకనికే ఇచ్చింది. ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం నడతలే తెలంగాణలో. ఇందిరామ్మని కాదని ఈయన కొనుక్కుంటున్నాడు. ఆయన 7,500 లేవు, 3,000 లేవు, ఇస్తాన 5 ఆమ్లు ఇయ్యలేదు, మళ్ళా బస్సులు కట్ చేస్తా అంటున్నాడు. ఇక ఇందిరామ్మ ఇచ్చిన భూములు కట్ చేస్తా అంటున్నాడు. ఆయన ఇచ్చిన హామీలు ఏం లేవు. మా కేసీఆర్, నరేందర్ అన్న చేసిన పనులు కరెక్ట్ ఉంటాయి. ఏం పేరు? నా పేరా వెంకట. ఏం చెప్తుంటావు? ఏం చెప్తుంటావు? పింఛన్ వస్తా నీకు? పొలం ఉందా? ఎంత ఉన్నది? 4 ఎకరాలు ఉండదు. అట రైతు భరోసా మరి ఏ పాయ కొడుక ఏ పాయ ఏ పైన ఏ ఊరు నుంచి వచ్చినాయి? నాది ఇదే పొదటిపల్లి. ఎట్లుంది మరి రైతుల పరిస్థితి? ఏం మరీ ఘోరం ఉంది, ఎందుకు అట్లా ఘోరం ఉంది, మరీ ఘోరం ఉంది. ఏది వస్తలేదు, ఏ గ్యారంటీ వస్తలేదు, ఏది వస్తలేదు. ఈ కోజిగి నుంచి వెళ్ళి గెలిచిండు కానీ ఏ ప్రజలకు ఏం న్యాయం జరుగుతలేదు. ఈ ప్రజలు అందరు కలిసి ఆయన గద్దె దించడానికి చూస్తున్నారు అంతే, వేరేదేమీ లేదు. ఎందుకే మంచి అన్ని మంచి ఏ మంచి చేస్తలేడు. గత ప్రభుత్వం కన్నా నేను ఎక్కువ హామీలు ఇచ్చిన. ఏమి ఇచ్చిన పనులు ఉన్నాయి, చేసిండా ఒక్కటి చేయలేదు, ఏది చేయలేదు. ఏది చేయలేదు. చేసినా అని చెప్తున్నారు కదా. మొన్న ఢిల్లీ ఎలక్షన్ మీరు చూసారు కదా. అవును, ఢిల్లీ ఎలక్షన్ వెళ్ళినప్పుడు తెలంగాణలో 2,500 ప్రతి మహిళకు అందినాయని చెప్తున్నారు. ఏది అందలేదు. ఒకరు ఉన్నారు, అందరు వచ్చినారు, ప్రజలు వచ్చిండ్రు కదా, వాళ్ళని అడుగు, ఒకరికి వచ్చినాయి అడుగు చెప్తారు, ఒకరికైనా అడుగు చెప్తారు వచ్చినాయేమని. ఎవరికి రాలే ఉత్తా అన్ని మాటలన్నీ ఉత్తా మాటలు అవి. అన్న ఎట్లుంది సంవత్సరం పాలన? చెప్పు, సంవత్సరం పాలన ఎట్లుంది? సంవత్సరం పాలన ఏం బాగాలేదు. ఎందుకు? వేస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్. వికలాంగులకు ఏం చేస్తలేడు? ఏముంది, నేను హ్యాండిక్యాప్, నాకు ఉందేమింది, నాకు ఏదైనా చేసుక బతకాలన్నా కూడా ఏం లేదు. మన గ్రామ సభలు పెట్టిల్లు కదా, అట్లా ఏం చేయలేదు నీకు? వేస్ట్. గ్రామ సభల్లో ఏమన్నది, వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఉన్నాయి అంతే. ఇవాళ జనాలకు ఉపయోగపడే లెక్కలు ఏం లేవు అంతే. ఆడ ఉన్నదేంది వేస్ట్. కాంగ్రెస్ పాలనే వేస్ట్.